జనరల్‌గా మనం డయాబెటిక్ వచ్చేసరికి కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయమని చెప్పాము. దాంట్లో ఫస్ట్ ఉండే ఫ్రూట్ వచ్చేసి బనానా. ఎందుకు బనానా తినకూడదు? బనానా తింటే ఏమవుతది అంటే, ఫస్ట్ థింగ్ మనము న్యూట్రియంట్స్ చూసుకుంటే, బనానా దొరికే న్యూట్రియంట్స్ చూసుకుంటే 100 గ్రాముల బనానాలో మనకి యావరేజ్‌గా 100 నుంచి 110 వరకు క్యాలరీస్ వచ్చేస్తాయి. ప్రోటీన్ వచ్చేసి 1.5 వరకు ఉంటది. ఫైబర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 2-3 గ్రామ్స్ వరకు 3 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటది. ఫ్యాట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1-2 మధ్యలో ఉంటది. కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 5-8 మధ్యలో ఉంటాయి. ఇవి మన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కాబట్టి ఇవి మ్యాక్రో న్యూట్రియంట్స్, ఎనర్జీ, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అండ్ ఫైబర్. మనము ఫ్రూట్స్‌ని ఎప్పుడు ప్రోటీన్ కోసం తీసుకోం. ఫైబర్ కోసం తీసుకుంటాం. కాబట్టి 100 గ్రాముల బనానా నుంచి మనకి ఒక 2-3 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ వస్తుంది కాబట్టి బనానా తినొచ్చు. కానీ ఏ కండిషన్‌లో తినొచ్చు అంటే బల్క్ ఎప్పుడైతే మనము హెవీగా బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము, లేదంటే లంచ్ చాలా బాగా తిన్నాము ఆర్ డిన్నర్ తిన్నాం. హెవీ మీల్స్‌తో తిన్నప్పుడు బనానా అనేది ఇంకా షుగర్‌ని హై చేస్తది. ఇఫ్ సపోజ్ మనకి ఒక ఫుడ్ డయాబెటిక్‌కి తినొచ్చా? తినొద్దా? అంటే దాన్ని ఒక గ్లైసెమిక్ లోడ్ చూస్తాం. బనానాకొచ్చేసి పండిన బనానాకి మనకి 50-70 మధ్యలో ఉంటది గ్లైసెమిక్ లోడ్. అంటే 100 గ్రాములు మనము 100 గ్రాముల బనానా తింటే మనకి షుగర్ అనేది ఆల్మోస్ట్ ఒక 50-60% స్పైక్ అవుతది. వెరస్ రా బనానా పండక ముందున్న గ్రీన్ కలర్ బనానా తిన్నప్పుడు దాని గ్లైసెమిక్ లోడ్ వచ్చేసి 30-40 మధ్యలో ఉంటది. ఇంత గ్లైసెమిక్ లోడ్ ఉందంటే మనము గ్లైసెమిక్ లోడ్ ఫుడ్స్ అంటాము. లేదంటే మోడరేట్ గ్లైసెమిక్ లోడ్ ఫుడ్స్ అని అంటాం బనానాని. కానీ మనం ఏం చేస్తాము జనరల్లీ బనానాని మనం చూసుకున్నట్లయితే కొంచెం అన్నం తిన్న తర్వాత పెరుగన్నంలో బనానా లాగా తింటారు. ఆర్ హెవీ మీల్స్ చేసిన తర్వాత బనానాని తీసుకుంటారు. ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇబ్బంది అవుతది. లేదు మనకి బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ మధ్యలో 11:00 స్నాక్ గానీ, లంచ్ అండ్ డిన్నర్ మధ్యలో ఒక ఈవినింగ్ స్నాక్ లాగా గానీ మనం బనానా తీసుకుంటే చాలా హెల్తీ. ఇంకోటేంటి అంటే జనరల్‌గా డయాబెటిక్ పీపుల్ ఒక 2 బిస్కెట్స్ తినేస్తారు. లేదంటే ఒక చిన్న హాఫ్ స్పూన్ చాయ్‌లో ఒక హాఫ్ స్పూన్ చక్కెరేసుకొని తింటారు ఆర్ కాఫీ తింటారు. ఈ హాఫ్ స్పూన్, 1 స్పూన్ చక్కెర నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 40-60 క్యాలరీస్ వస్తాయి. సేమ్ క్యాలరీస్‌ని మీరు అక్కడ అక్కడ చక్కెర కట్ డౌన్ చేసుకుంటే అబ్సల్యూట్‌లీ మన డేలో ఉండే క్యాలరీస్ కౌంట్ చేసుకొని మనం ఒక బనానాని ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా ఎంత డయాబెటిక్ ఉన్నా కూడా క్యాలరీస్‌ని అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ కొంచెం బిస్కెట్స్ ఒకవేళ తీసుకుంటే ఆ బిస్కెట్స్ క్యాలరీస్ నుంచి కట్ డౌన్ చేస్తూ, కొంచెం చక్కెర తీసుకుంటే ఆ చక్కెర క్యాలరీస్‌ని కట్ డౌన్ చేసుకుంటూ ఒక బనానాని మన డేలో ఈజీగా తీసుకోవచ్చు.